నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి సిద్ధంగా ఉన్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ అనేది ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి ఒక వ్యవహారంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఐపీఎల్ 16వ సీజన్ మొదలైందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో బెట్టింగ్‌లు నిర్వహించడం, దానికి సంబంధించిన బుకీలు పట్టుకోవడం డైలీ మనం వింటూనే ఉన్నాం. అయితే దీనిపై పూర్తి స్థాయిలో చూసుకుంటే ₹1,12,00,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు, అలాగే కార్లు, మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేసినటువంటి సమాచారం అంతుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే గత కొద్ది రోజుల ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నాయో ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరు గెలుస్తారనే దానిపైన బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే దానిపై మిర్యాలగూడ పట్టణంలోని సాయి దత్త అపార్ట్మెంట్ లో ఏదైతే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు 9 మంది నిర్వాహకులను మిర్యాలగూడ పట్టణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద నుండి దాదాపు ₹1,12,00,000 నగదుతో పాటు 2 కార్లను, అదేవిధంగా 14 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ అపూర్వరావు నల్గొండ ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క విషయాలను వెల్లడించడం జరిగింది. ఏదైతే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంగా కొంతమంది హోటళ్లను, అదేవిధంగా అపార్ట్మెంట్లను సెంటర్లుగా చేసుకొని ఈ యొక్క బెట్టింగ్ వ్యవహారాన్ని చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క బెట్టింగ్ ను పసిగట్టినటువంటి పోలీసులు ఆ యొక్క ఎవరైతే బెట్టింగ్ నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులో దాదాపు ₹1,12,00,000 నగదు దొరకడంతో పోలీసులే ఒకంత ఆశ్చర్యకు పాల్పడ్డారు. ఎందుకంటే ఒక తెలంగాణ వ్యాప్తంగా కాకుండా మిగతా రాష్ట్రాల వ్యక్తులు కూడా ఈ బెట్టింగ్ లో పాల్పడినట్టుగా తెలుస్తుంది. దాదాపు ₹1,12,00,000 ఆ బెట్టింగ్ నిర్వహించారంటే ఇది పెద్ద మొత్తంలోనే నడుస్తుందన్నట్టుగా పోలీసులు గుర్తించి ఆ యొక్క 9 మందిని కూడా అరెస్ట్ చేసి ఆ జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. జిల్లా ఎస్పీ వివరాలను వెల్లడిస్తూ ఈ యొక్క ఏదైతే బెట్టింగ్ నిర్వహిస్తున్నారో వారు నిర్వహిస్తున్నటువంటి ప్రదేశాన్ని పోలీసులు గుర్తించడం జరిగిందని, మిర్యాలగూడలోని సాయి దత్త అపార్ట్మెంట్ లో నిర్వహిస్తున్నటువంటి కొంతమందిని అదుపులోకి తీసుకొని ఈ యొక్క బెట్టింగ్ వ్యవహారంలో పాల్పడుతున్న మిగతా వారి కోసం అందరినీ కూడా ఇంట్రాగేషన్ చేయగా మొత్తం 9 మంది నిందితులుగా తేలడం జరిగింది. ఆ యొక్క 9 మంది నిందితులను ఈ రోజు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి భారీ నగదును కూడా స్వాధీనపరుచుకున్నారు. రాజశేఖర్, ఒకటి కిరణ్, అంటే ఎప్పటి నుంచి ఏదైతే దీనికి సంబంధించిన బెట్టింగ్ నిర్వహణ ఎన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నారు? పూర్తి స్థాయిలో ఇంతకుముందు ఏమైనా బుక్కీలు మోసపోయినటువంటి సందర్భాలు, లేకపోతే దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా తెలిసే అవకాశం ఉందా? అయితే ఎవరైతే బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నటువంటి మిర్యాలగూడ పోలీసులు ఆ పట్టణంలో ఉన్నటువంటి సాయిత అపార్ట్మెంట్ లో ఈ యొక్క భూకీలను అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు ఈ మిర్యాలగూడ కేంద్రంగా ఏ రోజైతే ఐపీఎల్ మ్యాచ్ ఉంటుందో ఆ మ్యాచ్ లో పరస్పర జట్లు ఎవరైతే ఏ జట్లు అయితే పాల్గొంటున్నాయో ఆ చివరి వరకు ఏ జట్టు గెలుస్తుందనే పైన ఈ యొక్క బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. ఈ యొక్క బెట్టింగ్ లో లక్షలాది రూపాయలు ఎవరైతే బెట్టింగ్ నిర్వహిస్తున్నారో పెద్ద ఎత్తున ఈ యొక్క నగదు దొరకడంతో పోలీసులు ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క బెట్టింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్నారో వారందరినీ కూడా విచారించడం జరిగింది. ఈ యొక్క విచారణలో ఇటు తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలలో ఎవరైతే బెట్టింగ్ నిర్వహిస్తున్నారో వారందరినీ కూడా విచారించి పోలీసులు వారి వద్ద నుంచి దాదాపు ₹1,12,00,000 నగదు, 2 కార్లు, 14 మొబైల్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ఆ యొక్క నగదును మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క నగదును ఏదైతే సీజ్ చేశారో ఆ యొక్క నగదు సొమ్మును కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. అదే విధంగా నిందితులు ఏదైతే మొత్తం 9 మంది నిందితులున్నారో వారందరినీ కూడా జిల్లా ఎస్పీ కొద్దిసేపటి క్రితం మీడియా ముందు ప్రవేశపెట్టి వారందరినీ కూడా రిమాండ్ తరలించింది. మొత్తానికి ఈ యొక్క మిర్యాలగూడలో బయటపడ్డటువంటి యొక్క బెట్టింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశం మొత్తం కూడా జరుగుతున్నట్టుగా గుర్తించినటువంటి వీరు మిగతా రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ప్రతి సంవత్సరం లాగానే ఈ యొక్క బెట్టింగ్ వ్యవహారంలో ప్రతి సంవత్సరం దొరికినట్లుగానే ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న యొక్క బెట్టింగ్ కు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.